ఒకసారి ఊహించుకోండి, మనం ఈజిప్ట్లోని ఒక సమాధి లోపల చాలా లోతులో ఉన్నాం. గాలి ఎంత చిక్కగా పొడిగా ఉందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. మన చేతిలోని ఫ్లాష్ లైట్ వెలుగు ఓ పాత చెక్క శవపేటిక మీద పడుతోంది. దానిమీద గీసిన కళ్ళు అచ్చం మనల్నే చూస్తున్నట్టు లేదు. ఆ శవపేటిక మూత మెల్లగా పైకి లేస్తోంది. లోపల అబ్బా 3000 ఏళ్ల కిందటి ఒక మనిషి శరీరం. చర్మమేమో తోలులా అయిపోయింది, పళ్ళు చక్కుచెదరలేదు, కొన్నిసార్లైతే కనురెప్పలు కూడా అలాగే అతుక్కుపోయుంటాయి. దీన్నే మనం మమ్మీ అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే మమ్మీలంటే మరణం తర్వాత జీవితం కోసం ఎండబెట్టిన శరీరాలు అంతే అని. కానీ అసలు కథ చాలా చీకటిగా, మనం ఊహించిన దానికన్నా సంక్లిష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ మమ్మిఫికేషన్ అనేది చనిపోయిన వాళ్లను గౌరవించడం కోసం కాకపోతే, అసలు ఉద్దేశం వేరే ఉంటే, అంటే అది వాళ్లను కంట్రోల్ చేయడం కోసమే అయితే? అవును, శరీరంపై కంట్రోల్, ఆత్మపై కంట్రోల్, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు బతికున్న వాళ్ల మీద కూడా కంట్రోల్. సో ఈరోజు మనం ఆ నారబట్టల కింద దాగున్న మోసాలు, భయాలు, ఇంకా కొన్ని షాకింగ్ కుంభకోణాలని బయటపెట్టబోతున్నాం. సరే, మన ఇన్వెస్టిగేషన్లో మొదటి భాగం ఈ పరిపూర్ణత అనే భ్రమ, అంటే చనిపోయిన తర్వాత కూడా జరిగిన కొన్ని ఫిజికల్ మోసాలు. ముందుగా ఒక పెద్ద అపోహను తొలగించుకుందాం. ప్రాచీన ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ మమ్మీ చేయలేదు. నిజానికి చాలామందిని ఆ వేడి ఎడారి ఇసుకల్లోనే పాతిపెట్టేవాళ్లు. కొన్నిసార్లు అదే వాళ్ల శరీరాల్ని సహజంగా ఎండబెట్టేది. అంటే ఈ ఖరీదైన ఆచారాలతో కూడిన మమ్మిఫికేషన్ అనేది కేవలం బాగా డబ్బున్నవాళ్ల విలాసం మాత్రమే అన్నమాట. ప్రాచీన రచయితలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ మమ్మిఫికేషన్ అనేది ఒక పెద్ద వ్యాపారం. నమ్మలేకపోతున్నారా? అవును, మరణానంతర జీవితం కోసం కూడా ప్యాకేజీలుండేవి. పూర్తి ఆచారాలతో, ఖరీదైన ప్రీమియం ప్యాకేజీలో, లేదా తక్కువ ఖర్చుతో బడ్జెట్ ప్యాకేజీలో. అంటే అక్కడ కూడా బేరసాలాలుండేవన్నమాట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మమ్మీలను తయారుచేసేవాళ్లు, అంటే ఎంబామర్స్, కేవలం శరీరాన్ని కాపాడటమే కాదు, వాళ్లు దాన్ని మెరుగుపరుస్తున్నారు. కొన్నిసార్లు అయితే లేనిది ఉన్నట్టు కల్పిస్తున్నారు కూడా. ఉదాహరణకి ఆర్కియాలజిస్టులు కొన్ని మమ్మీలను చూసి షాకయ్యారు. ఎందుకంటే వాటి అవయవాలలో కర్రలు, గడ్డి కుక్కారు. ఎందుకు? శరీరం నిండుగా, బలంగా కనిపించాలని. అంతేకాదు, పోయిన శరీర భాగాల స్థానంలో మట్టి, నారతో అచ్చం అసలవాటిలాగే తయారుచేసి పెట్టారు. అంటే మరణంలో కూడా వాళ్ల రూపం పర్ఫెక్టుగా ఉండాలన్న తాపత్రయం. ఓకే, శరీరాన్ని మోసం చేయడం ఒక ఎత్తైతే, వాళ్ల ఆధ్యాత్మిక ఆందోళనలు, భయాలు ఇంకో లెవెల్. మన పరిశోధనలో రెండో భాగం, హృదయం విచారణ. ఈ విషయం వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. ప్రాచీన ఈజిప్షియన్లకు ఆలోచన, జ్ఞాపకాలు, ఎమోషన్స్, వీటన్నిటికీ సెంటర్ పాయింట్ గుండె. మరి మెదడు? వాళ్ల దృష్టిలో అదో పనికిరాని పదార్థం, జస్ట్ పుర్రెను నింపే ఒక జెల్లీలాంటిది అంతే. అందుకే మమ్మిఫికేషన్ ప్రాసెస్లో ఏం చేసేవాళ్లంటే, ఒక లోహపు కొక్కెన్ను ముక్కులోంచి లోపలికి పంపి మెదడును చిలికి ఒక లిక్విడ్లా మార్చేసేవాళ్లు. ఆ తర్వాత ఆ లిక్విడ్ను ముక్కు రంధ్రాల ద్వారా బయటకు తీసి నిర్దాక్షిణ్యంగా పారబోసేవాళ్లు. ఎంత దారుణం కదా! అయితే ఇక్కడ కూడా ఒక ఊహించని మలుపుంది. మమ్మీల మీద చేసిన సిటీ స్కాన్లు ఏం చూపిస్తున్నాయంటే, ఈ రూల్ ఎప్పుడూ ఫాలో అవ్వలేదని. కొన్ని మమ్మీలలో మెదడు భాగాలు ఇంకా లోపలే ఉన్నాయి. ఎందుకలా? బహుశా కొంతమంది తక్కువ డబ్బులిచ్చారేమో, లేదా కొంతమంది పూజారులకి రహస్యంగా మెదడుకి కూడా ఇంపార్టెన్స్ ఉందని నమ్మకం ఉందేమో. ఈజిప్షియన్లకు చావు అనేది ముగింపు కాదు, అదొక పరీక్ష. వాళ్ల నమ్మకం ప్రకారం తీర్పు చెప్పే సభలో వాళ్ల గుండెను సత్యదేవత ఈకతో తూకం వేస్తారట. ఒకవేళ ఆ గుండె పాపాలు, అబద్ధాలతో నిండి ఈక కన్నా బరువుగా ఉంటే వాళ్ల పని అయిపోయినట్టే. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఆ గుండెను అమిట్ అనే ఒక భయంకరమైన జీవి తినేస్తుందట. ఈ అమిట్కి మొసరితల, సింహం శరీరం, నీటి గుర్రం వెనుక భాగం ఉండేవి. ఇంక గుండె లేకపోతే ఆత్మలేదు, రెండో అవకాశం లేదు, శాశ్వతమైన వినాశనమే. ఈ భయంతోనే వాళ్లు వాళ్ల చివరి తీర్పును కూడా మోసం చేయాలని చూశారు. ఎలాగంటే, గుండెను దాదాపు ఎప్పుడూ శరీరం లోపలే ఉంచేవాళ్లు. అంతేకాదు, గుండె తన యజమానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేందుకు మంత్రాలు రాసిన తాయత్తులను మమ్మీపై పెట్టేవాళ్లు. అంటే తమ అంతరాత్మకే లంచమివ్వాలని చూశారన్నమాట. శరీరాన్ని, ఆత్మను మోసం చేయడం సరిపోనట్టు
వాళ్ల నమ్మకాన్నే ఒక భారీ వ్యాపార కుంభకోణంగా మార్చేశారు. మన ఇన్వెస్టిగేషన్లో 3వ భాగం ఈ గ్రేట్ యానిమల్ స్కామ్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఫారోల గురించో పూజారుల గురించో కాదు, లక్షలాది జంతువుల గురించి. అవును, ఈజిప్షియన్లు పిల్లులు, ఐబిస్ పక్షులు, ముసళ్ళు, చివరికి చాపల్ని కూడా మమ్మీలుగా మార్చారు. కొన్ని పెంపుడు జంతువులను వాటి యజమానులతో పాటే పాతిపెట్టేవారు, అది వేరే విషయం. కాని చాలా వరకు ఇవి మాస్ ప్రొడ్యూస్డ్ నైవేద్యాలు. ప్రజలు తమ కోరికలు నెరవేరాలని, ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ ఈ జంతు మమ్మీలను కొని దేవాలయాల్లో సమర్పించేవాళ్లు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు ఈ జంతు మమ్మీలను స్కాన్ చేసినప్పుడు వాళ్లకొక షాకింగ్ నిజం తెలిసింది. అసలా చుట్టల లోపల నిజంగా ఏముంది? స్కాన్లు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. ఆ మమ్మీల్లో దాదాపు 1/3 నకిలీవి. ఈ చార్ట్ చూస్తే ఆ మోసం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. చాలా వాటిలో కొన్ని ఎముకలు, ఈకలో మాత్రమే ఉన్నాయి. మరికొన్ని అయితే కేవలం మట్టి కర్రలతో నింపేసిన ఖాళీ మూటలు, అంతే. జంతు మమ్మీలకి డిమాండ్ విపరీతంగా పెరగటంతో సప్లై సరిపోలేదు. సో కొంతమంది మమ్మీ తయారీదార్లు, ఆలయ సిబ్బంది ఏం చేశారంటే నకిలీలను అమ్మడం మొదలుపెట్టారు. ఇది ప్రజల నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని లాభం కోసం చేసిన ఒక పక్కా ఇండస్ట్రియల్ స్కేల్ స్కామ్. ఇక చివరిగా అసలు క్లైమాక్స్కి వచ్చేశాం, ఫారోల శాపం. ఈ కథ వెనక ఉన్న నిజమేంటి? పురావస్తు శాస్త్రవేత్తలు ఏదైనా సమాధిని తెరిచినప్పుడు ఆ టీంలోని వాళ్లు ఒకరి తర్వాత ఒకరు మిస్టీరియస్గా చనిపోతారనే కథలు మనం చాలా విన్నాం. ఇది నిజంగా ఏదైనా మంత్రమా, లేక దీని వెనక సైన్సుందా? ప్రాచీన ఈజిప్షియన్లు కొన్ని సమాధులపై శాపాలను రాశారన్నది నిజమే. చనిపోయిన వారి శాంతికి భంగం కలిగిస్తే అరిష్టం తప్పదని హెచ్చరించారు. కాని అసలైన శాపం వేరే ఉంది. అది సైంటిఫిక్. వేల ఏళ్లుగా మూసి ఉన్న సమాధి ఒక బయాలజికల్ ట్రాప్లా మారిపోతుంది. లోపల గాలి కదలదు. విషపూరితమైన బూజులు, ఎప్పుడో చనిపోయిన బ్యాక్టీరియా, హానికరమైన వాయువులు ఇవన్నీ పేరుకుపోతాయి. అలాంటి సమాధిని తెరిచినప్పుడు 3000 ఏళ్ల మృత్యుశ్వాసలా ఆ గాలి ఒక్కసారిగా బయటకొస్తుంది. దాన్ని పీల్చినప్పుడు పరిశోధకుల ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడో చూడని సూక్ష్మజీవులతో పోరాడాల్సి వస్తుంది. సో ఇది మంత్రాలతో పనిచేసే శాపం కాదు, సూక్ష్మజీవులతో రాయబడిన శాపం. 3000 ఏళ్లనాటి ఒక జీవ ఉచ్చు. సో చివరి తీర్పు ఏంటి? ఈ మోసాలు, ఈ ఆచారాలు, వీటన్నిటి వెనక అసలు నిజమేమిటి? చూడండి, ఈజిప్షియన్ మమ్మీలో కేవలం మరణం గురించి చెప్పవో, అవి చరిత్రలో కలిసిపోతామనే భయం గురించి చెబుతాయి. తమ పేరు నిలిచిపోతుందనే ఆశ గురించి చెబుతాయి. ఇంకా శరీరం బతికి ఉంటే ఆత్మ కూడా బతికే ఉంటుందనే బలమైన నమ్మకం గురించి చెబుతాయి. వాళ్లు బలహీనంగా కనిపించకూడదని శరీరాలను గడ్డితో నింపారు. తమ కథను తామే కంట్రోల్ చెయ్యాలని శవపేటికలపై పరిపూర్ణమైన ముఖాలను గీసుకున్నారు. వాళ్ల అంతరాత్మ వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదని గుండెలపై మంత్రాలు రాశారు. కాని ఇక్కడే విధి విచిత్రం చూడండి. వేల సంవత్సరాల తరువాత మనం వాళ్ల శరీరాలను సిటీ స్కాన్లతో తెరుస్తున్నాం. వాళ్ల రక్తనాళాల్లోని వ్యాధుల గురించి చదువుతున్నాం. వాళ్లు శాశ్వతంగా మూసేసిన గాలినే మనం మళ్లీ విశ్లేషిస్తున్నాం. వాళ్లు తమ రహస్యాలను దాచడానికి ఎంతగా ప్రయత్నించారో అవే ఈరోజు మనం వాళ్ల గురించి ఇంతలా తెలుసుకోడానికి కారణమయ్యాయి. ఇదంతా చూస్తుండే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం వారి రహస్యాలను ఇలా బయటపెడుతున్నప్పుడు భవిష్యత్తులో మనం గురించి, మన అవశేషాలలో ఏం చదువుతారో? చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు, వాస్తవాల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.